దేశంలో బ్రిటిష్ పాలకుల కంటే కాంగ్రెసే ఎక్కువ దోపిడీ చేసిందని ఆరోపించారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ అని విమర్శించారు. దేశంలో దోపిడీ ఆగాలంటే రాహుల్ గాంధీని విదేశాలకు పంపించాలన్నారు. గల్ఫ్ కార్మికులతో కాంగ్రెస్ రాజకీయం చేస్తోందన్నారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్కు గల్ఫ్ కార్మికులు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలపై ప్రజలు నిలదీస్తున్నారన్నారు. దేశంలో మోదీ అవినీతి రహిత పాలన సాగిస్తున్నారని, ప్రతిపక్షాలు మోదీపై అవినీతి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నిజామాబాద్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు ఎంపీ అరవింద్. అలా ఎడార్లున్నారయ్యా, భార్య పిల్లలు తల్లిదండ్రులు వదిలేసి పొట్టకుట్టు కోసం ఎడార్లున్నారయ్యా. వాళ్ళతోటి కూడా మీ పనికిమాల దిక్కుమాల రాజకీయాల. ఏం జీవన్ రెడ్డి గారు 45 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నారు. ఎన్నడూ గల్ఫ్ వాళ్ళు యాదకి రాలే మీకు? గల్ఫ్ బోర్డు పెడతా అని ఇప్పుడు వస్తుర్రు. ఇండియన్ పీపుల్ ఫోరంలా జితేంద్ర గారు చెప్పినట్టు 24 మంది డాక్టర్లు 24 గంటలు ఏం ప్రాబ్లం వచ్చినా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఏ క్యాంపులో ఏం ప్రాబ్లం వచ్చినా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇండియన్ పీపుల్ ఫోరం అంటే మన అనుబంధ సంస్థ, బీజేపీ అనుబంధ సంస్థ. 11 మంది లాయర్లు ఫ్రీగా ఎటువంటి లీగల్ ఇష్యూస్ వచ్చినా ఐపీఎఫ్ దృష్టికి వస్తే టేకప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కోవిడ్ సమయంలో భారతదేశానికి సపోర్టుగా ఇండియన్ పీపుల్ ఫోరం 8 ఫ్లైట్లు నడిపింది. నిన్నగాక మొన్న వచ్చిన వరదలల్లా ఇంటింటికి రేషన్ పంపింది. ఎప్పుడు కూడా సంవత్సరం పొడవుగా 365 రోజులు ఎవరికి, ఎందుకంటే చాలా గరీబోళ్ళు వస్తారు ఆడికి. అక్కడ పనిచేసుకోనికే చాలా గరీబోళ్ళు ఉంటారు. వాళ్ళకి తిండి ప్రాబ్లం ఉన్న 24 గంటలు 365 రోజులు రెడీగా ఉంటుంది భోజనం వాళ్ళకి ఇయనీకే. ఇది భారతీయ జనతా పార్టీ ఇండియన్ పీపుల్ ఫోరం సేవా కార్యక్రమాలు. ఇవి ఎలక్షన్లు రాగానే గల్ఫ్ బోర్డు పెడతా అని నువ్వు ఎన్నికల ప్రణాళికలు పెట్టినావా? నీ రాష్ట్రం ఎన్నికల ప్రణాళికల కొద్దిగా 74 ఏళ్ళు 75 ఏళ్ళు వయసు జీవన్ రెడ్డి గారు ఇప్పటికన్నా ఈ చిల్లర రాజకీయాలు మానుకోండి. గల్ఫ్లో ఎడారులు ఉన్నారు వాళ్ళు. మీరు చేసిన, మీ ప్రభుత్వాలు చేసిన నిర్వాకంకి ఉద్యోగ అవకాశాలు లేకుండా అందరు అక్కడ పోయిండ్రు. మాకేమి ఆడ ఎలక్షన్ నిలబడేది లేదు, ఐపీఎఫ్కి మేమేం సంపాదించేది లేదు. లక్షల మంది ప్రవాస భారతీయులకు సేవ కోసం ఇండియన్ పీపుల్ ఫోరం పెట్టిరాడ. ఏందో గల్ఫ్ బోర్డు పెట్టేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే. మీరు ఏంటికి లోక్సభ కోసం ఓట్లు అడుగుతున్నారు? దానికి సంబంధం ఏంది?